కేసులో నిందితుడు వినోద్ అరెస్ట్ చేసినట్లుగా ఏఎస్పీ చిత్తారంజన్ తెలిపారు. మంగళవారం రెబ్బన సీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. తిర్యాని మండలం మంగి గ్రామంలో హనుమంతరావు అనే వ్యక్తిని మంత్రాల నెపంతో హత్య చేసిన కేసులో నిందితుడు రాయిసిడం వినోద్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు. గతంలో రెబ్బన పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిన వినోద్ 4 నెలలుగా తప్పించుకుంటూ తిరుగుతున్నాడన్నారు. ఇక మంగి గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వల్ల నిందితుడిని వెంటనే పట్టుకోవడం కష్టమైందన్నారు. ఇక 4 నెలలుగా అతను పోలీసులకు చిక్కకుండా తిరుగుతుండగా ఇక దండేపల్లి ప్రాంతంలో ఒక పెళ్లికి హాజరై తిర్యాని ఆటోలో వస్తున్న సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు గొలేటి ఎక్స్ రోడ్ వద్ద నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా తెలిపారు. ఈ కేసులో రెబ్బన సీఐ సంజయ్, తిర్యాని ఎస్ఐ కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. అలాగే నిందితుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన హెడ్ కానిస్టేబుల్ దాసరి శ్రీనివాస్ కు రివార్డు అందజేశారు. నవంబర్ 2025 లాస్ట్ ఇయర్ తిర్యాని మండలంలోని పిట్టగూడ హ్యామ్లెట్లో ఒక పర్సన్ హనుమంతరావు అనే అతన్ని సాయిగూడెం వినోద్ కుమార్ అనే అతను మర్డర్ చేశాడు. సో మర్డర్ చేసిన వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ వస్తే మన పోలీస్ బృందం అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అతన్ని అప్రెండ్ చేసి ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో వినోద్ కుమార్ అక్యూజ్ మనం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాము. సో పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి మనం ఇన్వెస్టిగేషన్ అది ఇంటర్వ్యూట్ అది చేస్తున్నాము. సో చేసే తరుణంలో ఏమైందంటే అతను వాష్రూమ్కి వెళ్తా అని చెప్పి అతను పోలీస్ స్టేషన్లోంచి పారిపోయిన తర్వాత అతను ఏంటంటే మంగి అనే ఏరియా అనమాట. సో ఆ ఏరియాలో ఏంటంటే ఇంటర్నెట్ కానీ లేకపోతే సెల్ ఫోన్ కనెక్టివిటీ అది ఉండదు. అండ్ మోస్ట్లీ అతను ఆ జంగల్లోనే ఆ ఫారెస్ట్ ఏరియాలోనే తిరుగుతుంది. సో మనం ఏంటంటే ఆసిఫాబాద్ పోలీస్ డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి ఒక 2 టీమ్స్ని మనం పెట్టి దీనికోసమే డెడికేటెడ్గా మనం సెర్చ్ పార్టీస్ అవన్నీ కూడా తిప్పడం జరిగింది. సో ఎప్పుడైతే అతను మనకు ఎదుటపడేవాడో దాన్ని ఇమీడియట్గా అతను యూస్ టు రన్ అవే ఇంటు ద ఫారెస్ట్లోకి పాల్పెట్టాడు. సో మనం అలాగే మనం సర్వేలెన్స్ అండ్ టీకా కూడా మనం పెట్టుకున్నాము. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ పాస్ట్ లైక్ 4 months కానీ 3.5 months కానీ సిఐ అక్కడ నుంచి తిర్యాని వెళ్తున్నాడు తెలుసు. సో ఈరోజు మార్నింగ్ మనం సర్వేలెన్స్ పెట్టామన్నమాట. ఒక టీం కూడా గోలేటి క్రాస్ రోడ్స్ దగ్గర పెడితే ఇతను ఆటో తిర్యాని వెళ్ళడానికి ఆటో ఎక్కుతుంటే మనము పట్టుకోవడం జరిగింది. సో ఇది ఆఫ్టర్ 4 months మనం మళ్ళీ అక్యూజ్ని మనం పట్టుకున్నాము. సో ఆల్రెడీ